జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా, ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు కొన్ని ప్రయాణాలు తటస్థిస్తాయి. ఈ ప్రయాణాలన్నీ కూడా మీకు హ్యాపీ మూమెంట్ని ఇచ్చే విధంగానే ఉంటుంది. చాలా బ్లిస్ఫుల్గా వెళ్తుంది. భగవంతుడి యొక్క గ్రేస్ మీతో ఉందా, మీరు చేసే ప్రతి ప్రయాణంలో అమ్మవారు మీతోటి ఉన్నట్లు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు తృతీయాధిపతి అయిన అంగారకుడు మీకు 1000వ స్థానంలో ఉన్నాడు. మీ లగ్నానికి మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రభగవానుడితో కూడి ఉన్నారు కాబట్టి ప్రయాణాలన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తారు, బట్ ప్రయాణాల్లో చాలా ఆనందాన్ని కూడా మీరు చూస్తారంటే ఏ పని మీద అయితే మీరు ప్రయాణం చేస్తారో ఆ పని అవుతుంది. ప్రయత్నపూర్వకంగా మీరు ఏదైనా ఒక దేవాలయాన్ని, మీ ఇంటిది కొంచెం షార్ట్ డిస్టెన్స్ దేవాలయాన్ని దర్శించడానికి ఈ వారంలో ప్రయత్నిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ వారం మీకు అమ్మవారి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తే కనుక ఆ బ్లెస్సింగ్స్ మీకు వచ్చే నెలలో బాగా తెలుస్తాయి. ఈ వారం నుంచే యాక్టివేట్ అవుతాయి, వచ్చే నెలలో బాగా తెలుస్తాయి. ఏ విషయాల్లో ఆ బ్లెస్సింగ్స్ వస్తాయంటే,
ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీ ఫైనాన్షియల్ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేస్తాయి. సొసైటీలో మీ ర్యాపోని పరపతిని పెంచుతాయి. ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలతలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఉంది. ఏదేమైనా సరే ప్రయాణం చేయాల్సి వస్తారో ఆ ప్రయాణంలో అంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది. మనీ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణం వెనుక మనకి కొన్ని పనులు అవుతాయి. పనులు అయితే అది డబ్బు పరంగా కావచ్చు, ఆనందం ఏదైనా ఇస్తుంది. సో ఇలాగా లక్ష్మీప్రదంగా ఉండడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఎవరితోటైనా శత్రుత్వంతో బాధపడుతూ ఉన్నా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న బాధ భయంగా మీకు ఉంటే కనుక ఈ వారం దాంట్లో నుంచి బయటకు వస్తారు. అవతల వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరెవరినైనా మీరెవరినైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కనుక ఈ వారం మీకు ఆ ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అనవసరంగా వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని చెప్పి వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అదే ఫోన్ కన్వర్జేషన్స్ ఈ వారం చాలా బాగా ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్, ఇప్పుడు కొంతమంది ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, ఫోన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి కనుక మీరు ఈ వారం ఇస్తే అది సఫలీకృతం అవుతుంది. ఉద్యోగస్తులు కూడా వాళ్ళ వర్క్ షెడ్యూల్ని వాళ్ళ ఎంప్లాయర్తో డిస్కస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. ఈ విధంగా ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. ఇంకా వ్యాపారస్తుల కంటే కమ్యూనికేషనే కదా వాళ్ళకి మెయిన్. వ్యాపారస్తులకి కమ్యూనికేషన్ ఎంత బాగా చేస్తే, ఎంత సహనంతో ఓర్మితోటి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే అంత బాగా వాళ్ళ బిజినెస్ వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వారం దానికి అనుకూలతలు చాలా బాగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా మంచి శుభకాలం. మీ రాశిలోనే మీ రాష్ట్రాధిపతి సంచారం చేస్తూ ఉండడం వల్ల ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి చూసాం కదా. ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు శుక్రుడు, అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరి గుట్ట మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి యాదగిరి గుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా, ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.